కర్ణాటక డీజీపీ రామచంద్రరావు రాసలీలల వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఆఫీస్లోని అమ్మాయిలతో డీజీపీ రామచంద్రరావు రాసలీలలు బయటపడ్డాయి. అశ్లీల కార్యకలాపాలతో అడ్డంగా దొరికిపోయారు రామచంద్రరావు. డీసీఆర్ఈ డీజీపీగా ఉన్న రామచంద్రరావు ఆఫీస్లోనే రాసలీలలు వెలుగులోకి వచ్చాయి. అయితే అవి తన వీడియోలు కాదని అవి ఏఐ వీడియోలు అంటున్నారు రామచంద్రరావు. వీడియోల వ్యవహారంపై సీఎం సిద్ధరామయ్య సీరియస్ అయ్యారు. సివిల్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ రామచంద్రరావుపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటక డీజీపీ రామచంద్రరావు రాసలీలల వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఆఫీస్లోని అమ్మాయిలతో డీజీపీ రామచంద్రరావు రాసలీలలు బట్టబయలయ్యాయి. అశ్లీల కార్యకలాపాలతో అడ్డంగా దొరికిపోయారు రామచంద్రరావు. డీసీఆర్ఈ డీజీపీగా ఉన్న రామచంద్రరావు ఆఫీస్లోనే రాసలీలలు వెలుగులోకి వచ్చాయి. అయితే అవి తన వీడియోలు కాదని అవి ఏఐ వీడియోలు అంటున్నారు రామచంద్రరావు. వీడియోల వ్యవహారంపై సీఎం సిద్ధరామయ్య సీరియస్ అయ్యారు. సివిల్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ రామచంద్రపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, కర్ణాటక డీజీపీ రామచంద్రరావు రాసలీలల వీడియోలకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్. సో కర్ణాటక పోలీస్ శాఖ పరువు మొత్తం కూడా బజారు తీర్చేలాగా ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి తీరు ఏదైతే ఉందో ఇప్పుడు కర్ణాటక మొత్తాన్ని కూడా షేక్ చేసింది, తీవ్ర సంచలనంగా మారింది. సివిల్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి చెందినటువంటి డీజీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు రామచంద్రరావు. ఆయన తాను కూర్చున్నటువంటి అధికారిక కుర్చీలోనే మహిళలతోటి అత్యంత అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నటువంటి ఆ విజువల్స్ బయటకు రావడం చాలా సంచలనంగా మారింది. మా కర్ణాటక ప్రభుత్వంలో చాలా కలకలంగా మారినటువంటి పరిస్థితి. అండ్ మోర్ ఓవర్ ఆ సీనియర్ ఆఫీసర్ సంబంధించి కూడా ఒక ప్రముఖ నటికి సంబంధించినటువంటి తండ్రి ఏమో అన్నటువంటి విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. ఆయన ఒక సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి హీరోయిన్ కి తండ్రి అన్నటువంటి విషయం కూడా బయటకు వస్తుంది ఇప్పుడిప్పుడే. సో ప్రభుత్వ కార్యాలయాన్ని తన విలాసాలకు అడ్డంగా మార్చుకున్నారు. బాధ్యతగా ఉండాల్సినటువంటి ఖాకీ యూనిఫామ్ ఇట్లాంటి నీచమైనటువంటి చర్యలకు పాల్పడడం అసలు పోలీస్ వ్యవస్థకే మచ్చ అంటూ కూడా దేశవ్యాప్తంగా కూడా విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఓవరాల్ గా సామాజిక మాధ్యమాలు మొత్తం అంటే వైరల్ అవుతుంది. ఒక్కసారిగా ప్రభుత్వం కూడా ఉట్టిపడుతుంది. ఇది అత్యంత తీవ్రమైనటువంటి చర్యగా ఇప్పటికే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా దీనిపైన రియాక్ట్ అయ్యారు. తక్షణమే దీనిపైన సమగ్ర విచారణ జరపాలంటూ కూడా విచారణ జరిపి దీనికి సంబంధించినటువంటి నివేదిక కూడా ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే ఉన్నతాధికారిని సిద్ధరామయ్య ఆదేశించడం జరిగింది. తప్పు చేస్తే ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు, ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. బట్ ఒక రాష్ట్ర పోలీస్ శాఖకు చెందినటువంటి డీజీపీ స్థాయి వ్యక్తి ఇంత దిగజారి తన ఆఫీస్ ఛాంబర్ లో తన కుర్చీలో కూర్చొని మహిళలతో అసభ్యంగా ప్రవర్తించినటువంటి తీరు మాత్రం పోలీస్ శాఖకే మచ్చ తీసుకొచ్చేలా ఉంది. సో ఒక ఆ చిత్ర పరిశ్రమ అంటే కర్ణాటక చిత్ర పరిశ్రమకు చెందినటువంటి నటికి తండ్రిగా కూడా ఇప్పుడిప్పుడే విషయాలు బయటకు వస్తున్నాయి. సో డైరెక్ట్ గా ఆఫీస్ లోనే అసభ్యకరమైనటువంటి పనులు చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు కర్ణాటకలో ఈ సీనియర్ పోలీస్ అధికారి డీజీపీ రామచంద్రరావు. మొత్తానికి ఈ వీడియో వైరల్ గా మారింది. ఆ డీజీపీ ఒక మహిళతో ఉన్నటువంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రస్తుతానికి చక్కర్లు కొడుతోంది. అండ్ మోరోవర్ ఈయన పౌర హక్కులు అమలు చేసేటువంటి డీజీపీ. సో అట్లాంటి డీజీపీఏ ఈ రోజు ఇట్లాంటి నీచంగా దిగజారిపోవడం మాత్రం దేశవ్యాప్తంగా చక్కర్లు కర్ణాటక రాజకీయాలు మొత్తం కూడా షాక్ గురి చేసింది. ఓకే శ్రీకాంత్, థ్యాంక్ యూ.